నమస్తే. నేను జర్నలిస్ట్ సుగాలి ప్రీతి. ఈ పేరు ఆంధ్ర రాజకీయాల్లో బాగా వినిపించిన పేరు. 2017 నుంచెల్లి ఇప్పటి వరకి ఈ సుగాలి ప్రీతి రిపీట్ 2017 నుంచెల్లి ఇప్పటి వరకి సుగాలి ప్రీతి పేరు వినిపిస్తూనే ఉంది. వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో తన బిడ్డకి న్యాయం జరగాలని ఇప్పటికి పోరాడుతూనే ఉన్నారు. అయితే ఇదే సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలలో తనకి న్యాయం చేస్తా అని సుగాలి ప్రీతి తల్లిగారికి మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈరోజు అధికారంలోకొచ్చాక ఇంతవరకి సుగాలి ప్రీతికి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆ తల్లి పోరాటానికి ముందుకొస్తుంది. పోరాటం చేయడానికి సిద్ధపడింది. మరి దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తుంటే సుగాలి ప్రీతి 2017 నుంచెల్లి ఈ రోజు వరకు ఇంకా సుగాలి ప్రీతి పేరు వినిపిస్తూనే ఉంది. ఎందుకు వినిపిస్తుందంటే ఎవరైతే సుగాలి ప్రీతి ఉన్నారో తన స్కూల్లోనే అత్యాచారానికి గురి చేసి తనని చంపేశారని చెప్పేసి మనకు తెలిసింది. తనకి ఇంతవరకు న్యాయం జరగలేదు. వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ గూడా న్యాయం కోసం తన కూతురికి న్యాయం జరగాలని చెప్పేసి తిరుగుతూనే ఉన్నారు ఈరోజు కూడా. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అధికారంలో లేనప్పుడు తనే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మరి ప్రీతికి న్యాయం చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఎందుకు మొహం చాటేస్తున్నారు? అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సుగాలి ప్రీతి ఆగస్టు 18న చనిపోతే వాళ్ళ మదర్ ఏమన్నారంటే ఆగస్టు 18 నుంచి నేను వీల్ చైర్ యాత్ర చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కర్నూలు నుంచి సెక్రటేరియట్ వరకు. సో దాన్ని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాన్ని ఆపడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆమె విపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడారు. ఆ హామీ అంటూ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుగాలి ప్రీతి తల్లి గారికి, పార్వతి గారికి సెల్యూట్. ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఎంత ప్రెషర్ వచ్చినా, దాడులు చేసినా ఆమె పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. అటువంటి తల్లులు ఉంటే ప్రతి ఆడపిల్లకి మనం ఏమైనా చేస్తే ఇంకా వదిలిపెట్టరు అనే భయం కూడా ఉంటుంది. అటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మదర్ ఉంటే చాలు. ఇప్పుడు మనం ఆయేషా మీరా గారి తల్లి పోరాటం చూసాము. తర్వాత మళ్ళీ సుగాలి ప్రీతి. ఇక్కడ ఈ సంఘటన జరిగింది 2017 ఆగస్ట్ 18. అంటే దాదాపు 2 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడో మళ్ళీ లేకపోతే బయటకు వచ్చాడో అని చెప్పడానికో మనం వీల్లేదు. కానీ మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్? వీళ్ళు ఏమంటారంటే జనసేన వాళ్ళు ఆమె మా దగ్గరకు వచ్చింది 2019 తర్వాత అంటారు. కానీ నిన్న చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారంటే అసలు సుగాలి ప్రీతి ఇది ఏదైతే ఇష్యూ ఉందో నేను లేవనెత్తేంత వరకు కూడా అసలు ఎవరికీ తెలియదు. మేము లేవనెత్తాం కాబట్టి ఈరోజు తనకి అంటే సుగాలి ప్రీతి తండ్రులకి ఆ భూమే కావచ్చు, కోట్ల రూపాయలు విలువ చేసే భూములే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు మేము ఇచ్చాము. ఇంతకన్నా మేము ఏం చేస్తాము? మేము చేయాల్సింది చేశాం గదా! మేము లేకపోతే అసలు ఇంత కూడా వచ్చేది కాదు కదా! అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. మరి అందులో వాస్తవం ఉన్నట్టే గదా! ఎందుకంటే ఒక అవిటి తల్లికి ఉద్యోగం రావడం మరి మామూలు విషయం కాదు గదా! అంటే ఇంతకంటే నికృష్టం ఇంకోటి ఉండదు. ఇంతకంటే నీచమైన నికృష్టమైన స్టేట్మెంట్ ఇంకోటి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పింది ఏంటంటే నేను లేకపోతే ఆ విషయం ఎవరికి తెలిసేది కాదంటున్నారు. ఆమె 2000 ఉదంతం జరిగినప్పటి నుంచి ఆమె న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. దాంట్లో ఆమె ఎక్కడ కాంప్రమైజ్ అయిన ఇదైతే కనబడట్లేదు. ఆమె టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ మంత్రుల దగ్గరికి వెళ్తే దాడులు చేశారు. అలాగే వైసీపీ హయాంలో కూడా హోంమంత్రి దగ్గరికి వెళ్తే దాడి చేశారని చెప్పే కదా ఆమె మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్పింది. నేను హోంమంత్రి దగ్గరికి వెళ్తే నా మీద దాడి చేశారు, నా కాలు విరిగింది, ఇవన్నీ ఆమె చెప్పడం జరిగింది కదా. ఆమె పవన్ కళ్యాణ్ కనుక ఆమె కేసు తీసుకోకపోతే, జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోకపోతే ఆమె అప్పుడు ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ దగ్గరికి వెళ్ళేవారు, లేకపోతే ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము దగ్గరికి వెళ్ళేవారు, లేకపోతే జంతర్ మంతర్లో కూర్చునేవారు. ఆమె పోరాటం అయితే ఆగేదైతే కాదు. ఆమె పోరాటం పవన్ కళ్యాణ్ వల్లనే హైలైట్ అయిందంటే ఆమె వెళ్ళి ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చుంటే అక్కడ నేషనల్ వైడ్ సపోర్ట్ వచ్చేది ఆమెకి. రాహుల్ గాంధీ వచ్చేవారో, లేకపోతే ప్రియాంక గాంధీ వచ్చేదో, లేకపోతే ద్రౌపది ముర్ము టేక్ చేసేదో, ఆమె పోరాటం న్యాయం జరిగే వరకు ఆగే వ్యక్తి అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ లాంటి
అవకాశవాదులకి, పచ్చి అవకాశవాదులకి అంతా నా వల్లే జరిగింది, నేనే చేశాననే భ్రమల్లోంచి బయటికి రావాలి. ఆయన కేవలం ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటాడే తప్ప వాళ్ళకి న్యాయం చేయాలని ఆయనకి ఏ క్వశ్చన్ ఉండదు. రెండో విషయం కంపెన్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. కంపెన్సేషన్ అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన కంపెన్సేషన్ వాళ్ళకి ఇచ్చారు, అది యాక్ట్లో ఉంది. వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి దీనికి గురైతే వాళ్ళకి ఇవ్వాలి అని. అనంతబాబు దాంట్లో బాధితుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఏదో ఇస్తున్నారు వాళ్ళకు కూడా. సో అది యాక్ట్లో ఉంది కాబట్టి దీని ప్రకారం ఇస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 2021లో ఇది ఇవ్వడం జరిగింది. ఏది వాళ్ళకి ఉద్యోగాలు కానీ లేకపోతే ల్యాండ్ కానీ ఏదన్నా సరే. 2021 అదే న్యాయం అయితే కనుక నువ్వు 2024-21 తర్వాత ఆపేయాలి కదా. అంతే కదా. 2021 నుంచి 24 ప్రతి సభలో సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఎందుకు గగ్గోలు పెట్టావు? ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, పొలిటికల్ యాడ్స్, బిజినెస్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్. కాంటాక్ట్ KRTV 9281041008. మెయిల్ ID krtv.md@gmail.com. అంటే ఒక గిరిజన ఏంటంటారు, గిరిజన బాలిక లేకపోతే గిరిజన తల్లిదండ్రులు అని చెప్పేసి అదొక రాజకీయ అంశం అవుతుంది. రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నాడు ఆయన. ఆయన ఏ అంశమైనా సరే రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. ఆయన కేవలం రాజకీయ లబ్ధి కోసమే, అది కూడా జనసేన పార్టీ రాజకీయ లబ్ధి కోసమో భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కోసమో కాదు ఆయన చేసేది. ఆయన చేసే తెలుగుదేశం రాజకీయ లబ్ధి కోసమే చేస్తాడు ఆయన ఏం చేసినా కానీ. అటువంటి మీకు నేను 100 ఉదాహరణలు ఇస్తా. ఆయన ఏం చేసినా తెలుగుదేశం కోసమే చేస్తాడు. అదే సార్, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే 2017లో ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు 2017 నుంచి 2018 వరకు 19 వరకు అంటే ఈ కాలంలో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రభుత్వంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన మీద ఒక కక్షతోని అంటే ఆయన ఎట్లా అక్కడ యాక్చువల్లీ అది CRR కాలేజ్ అంటారమ్మా. CRR కాలేజ్ అయితే ఈయన దాని ఫుల్ ఫామ్ కట్టమంచి రామలింగారెడ్డి కాలేజ్ అంటే రెడ్డి కలుపుతున్నా రెడ్డి మ్యాచ్ చేయడం. కేవలం ఆయన రెడ్డి, ఈయన రెడ్డి కాబట్టి ఆయనని కాపాడే యత్నంలో ఇదంతా పక్కదారి పట్టిస్తున్నారు దీన్ని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? సరే, ఒకవేళ అదే నిజమైతే మీరేం చేస్తున్నారు ఈ రోజున? 2017 నుంచి 19 వరకు ఏం చేస్తారు? ఇప్పుడు నిన్న ఒక మాట మాట్లాడుతున్నారు, ఆ DNA మ్యాచ్ అవ్వట్లేదు, దాని ఆధారాలని సాక్ష్యాధారాలని తారుమారు చేశారంటారు. సాక్ష్యాధారాలని ఎప్పుడు తారుమారు చేస్తారమ్మా? 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తారుమారు చేస్తారా? ముందే తారుమారు అయిపోతాయి. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది సార్. సరే, ఇప్పుడు మీరు ఏదైతే దోషులు అనుకుంటున్నారో వాళ్ళ DNA మ్యాచ్ అవ్వనప్పుడు ఆ రోజు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా DNA టెస్ట్ చేపిస్తే దొరుకుతారు కదా. ఇది మ్యాచ్ అవ్వలేదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మ్యాచ్ చేపించి వాళ్ళతో టెస్ట్ చేపిస్తే సెట్ అయిపోతుంది కదా. ఈజీ ప్రాసెస్ కదా. ఇది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇక్కడ విషయం ఏంటంటే దాన్ని రాజకీయంగా మనము వాడుకోవాలి. ఎందుకంటే ఆ రోజున ఆమె దగ్గర దొరికిన DNA శాంపుల్స్ అన్నీ అట్లాగే ఉంటాయి. సో ఇప్పుడు మ్యాచ్ కాదంటే ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేయండి మ్యాచ్ అవుతుందో లేదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక అధికారిని నియమించారా? ఒక అధికారిని నియమించి నిన్న ఒక ఛానల్లో ఆమె పార్వతి గారు కూడా ఉంటే నేను కూడా ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. ఒక SP స్థాయి అధికారిని నియమించండి. నియమించిన తర్వాత లేదా కర్నూలు జిల్లా SPకి ఒక అధికారిని, ఒక DSPని అటాచ్ చేయండి, మహిళా DSPని అటాచ్ చేసి వారం ఎవ్రీ వీక్ వారంలో ఏం చేశారో ప్రోగ్రెస్ ఇవ్వండి. ప్రెస్ ముందర ఇచ్చి ఆ ప్రెస్ మీట్లో ఆ DSP అధికారి ఉండాలి, ఆ మహిళా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ఉండాలి, ఈ పార్వతి గారు కూడా ఉండాలి. వాళ్ళు చెప్తారు మేము ఈ వారంలో ఈ ఇంతవరకు చేసినాము అని చెప్పిన తర్వాత పార్వతి గారిని అడగాలి, అమ్మ ఇంత చేశారు మీకు సాటిస్ఫాక్షనేనా, మీరు ఏమైనా కోరుకుంటున్నారా, ఇంకా అదనంగా ఇన్వెస్టిగేషన్ ఏమైనా కోరుకుంటున్నారా, మీరు అదనంగా ఏమన్నా ప్రశ్నలు అడుగుతారా, వాళ్ళకి ఏమైనా సలహా సూచనలు ఇస్తారా, ఈ దిశలో చేయండి అని అడిగి అట్లా చేసే ఒక సిస్టమ్ పెడితేనే వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టు, లేకపోతే రాజకీయంగా వాడుకున్నట్టు లెక్క. ఈ అంశమే కాదు, పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకున్నాడు. ఒక 10 చెప్తాను నేను. రిషితేశ్వరి అని ఒక ఆమె చనిపోయింది. ఈ సుగాలి ప్రీతి కంటే కొద్దిగా అటు ఇటుగా కొంచెం ముందే అనుకుంటా. ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజున దోషి ఆ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో అతను తెలుగుదేశం నాయకుడు కాబట్టి
ఎందుకు మౌనంగా ఉన్నావు రిషితేశ్వరి కేసులో? అయిపోయిందా? దాన్ని నోరెత్తలేదు. అట్లాగే ఎంఆర్ఓ వనజాక్షి అని ఉంది. ఎంఆర్ఓ వనజాక్షి మీద చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు 2015 ఆగస్టు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడిన దాని గురించి 2018 మార్చ్. 2018 అంటే 3 సంవత్సరాల తర్వాత మాట్లాడారు. ఎందుకని? ఓట్లు చీల్చాలా? విపక్ష ఓటు ఇప్పుడు 2018లో వీళ్ళకి ఏం అర్థమైపోయిందంటే ఇంకా 1 ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా తెలుగుదేశం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, జగన్మోహన్ రెడ్డికి చాలా సానుకూలత ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటు చీల్చాలా. జగన్మోహన్ రెడ్డి ఓటు చీల్చాలంటే ఏం చేయాలి? ఏమేమి ఓట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఎస్సీ, బీసీ, మైనారిటీ. బీసీలు అయితే టీడీపీ దగ్గర ఉన్నాయి అనుకోండి. ఎస్సీ, మైనారిటీ, కాపు ఓటు. కాపు ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం వల్ల కాపులంతా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎస్సీ ఓటు చీల్చాలా, కాపు ఓటు చీల్చాలా. అప్పుడు ఏం చేయాలా పవన్ కళ్యాణ్? కాపులందరూ నాకు ఓటు వేయాలంటే ఏం చేయాలా? అందరూ కాపులందరూ ముద్రగడ పద్మనాభం అనుకున్నారు. కాపులందరూ తన వైపు రావాలంటే ఏం చేయాలా? కాపుల్లో ఆవేశాలు రెచ్చగొట్టాలి. ఆవేశాలు రెచ్చగొట్టాలంటే ఏంటి? బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూర్చుని మాట్లాడుకున్నారు. నేను బాలకృష్ణ చోట మీ కులాన్ని తిట్టిస్తా, నా కులాన్ని తిట్టినారు నువ్వు గగ్గులు పెట్టు, మా స్టూడియోలో కూర్చోబెట్టి మీ అమ్మని తిట్టిస్తా, మా అమ్మని తిట్టిస్తాను గగ్గోలు పెట్టు. దీనివల్ల ఏమవుతుంది? కాపుల్లో మా కులం వాళ్ళని తిడతావా అని ఆవేశం వచ్చి నీ వెనకాల నిలబడతారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఓటు వేయకుండా నీ వెనకాల నిలబడతారు. అప్పుడు ఏమవుతుంది? కాపు ఓట్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి పోకుండా ఆపొచ్చు. ఎస్సీ ఓట్లు ఏం చేయాలి? నువ్వు మాయావతితో పొత్తు పెట్టుకో, మాయావతి కాళ్ళు మొక్కు, మాయావతి పొర్లు దండాలు పెట్టు, మాయావతిని ప్రధానమంత్రి చేస్తాను. ఎస్సీలు అందరూ నీకు ఓటేస్తారు. కమ్యూనిస్టులు ఉంటారు, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉంటారు కమ్యూనిస్టులు. ఒక థియేటర్లో జాతీయ గీతం ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది అన్నాడు పవన్ కళ్యాణ్. అలాగే టోపీ పెట్టుకొని ముస్లింలు బిర్యానీ తినుకుంటా నేను బ్యాప్టిజం తీసుకున్నా, నా కూతురికి బ్యాప్టిజం ఇప్పించిన. సో కాపు ఓట్లు ఎట్లా చీల్చాలి, ఎస్సీ ఓట్లు ఎట్లా చీల్చాలి, మైనార్టీ ఓట్లు ఎట్లా చీల్చాలి, ఇది ఒక పథకం 2019లో అయిపోయింది. ఎన్నికలు అయిపోయినాయి. ఏమంటే మళ్ళీ తెలుగుదేశంతో కలిసిపోయినాడు. కృష్ణానదికి వరద వస్తే ఏమంటాడు? చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నిలిపోతే నువ్వేం చేస్తున్నావు జగన్ అంటాడు. అట్లనే భవన నిర్మాణ కార్మికుల పోరాటం అని విశాఖపట్నంలో పెట్టినాడు. దాంట్లో మళ్ళీ తెలుగుదేశం నాయకులు, లెఫ్ట్ రైట్ తెలుగుదేశం నాయకులు, మళ్ళీ అమరావతి పోరాటం. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ ప్రతిదీ రాజకీయాల కోసమే వాడుకున్నాడు. కానీ ఆయన ఎవరికో సుగాలి ప్రీతికి మేలు చేద్దామని కానీ, సుగాలి ప్రీతికి న్యాయం చేద్దామని ఎప్పుడు సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి ఫస్ట్ సంతకం దాని మీద ఫస్ట్ అది టేకప్ చేస్తున్నారు కదా. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో సుగాలి ప్రీతికి నాకు ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇవ్వండి, దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవ్వండి, నాకు వీక్లీ రిపోర్ట్ ఇవ్వండి. ఆ వీక్లీ రిపోర్ట్లో ఎస్పీ స్థాయి అధికారి పార్వతి గారు పక్కన కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తారు. మీకు విచారణ సంతృప్తికరంగా ఉందా లేదా అనేది ఆమెను అడుగుతారు. విచారణ ఏం చేశారు అని ఎస్పీ గారిని అడుగుతారు. ఇది ఏమని చెప్పండి పవన్ కళ్యాణ్? కనీసం ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇప్పుడు అని చేయమని చెప్పండి. సుగాలి ప్రీతి మదర్ ఎవరైతే ఉన్నారో పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే నేను హోంమంత్రికి చెప్తాను, ఆ తర్వాత సీఎంకి చెప్తాను అని చెప్పేసి తనకి చెప్తున్నారంట. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం మీరే కదా, మీరు ఆదేశాలు ఇస్తే అక్కడ పాటించిన వాళ్ళు ఎవరు ఉంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్యాబినెట్లో ఎందుకు రేజ్ చేయదు దీన్ని? ఆమెకు చెప్పడం ఏంటి? నేను వెళ్ళి చెప్తామని, నేను వెళ్ళి చెప్తాననే రాజకీయ నాయకుడిని ఎవరు నమ్మొద్దండి. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశవ్యాప్త ప్రజలకు చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడికైనా సరే మీరు ఒక పని కోసం వెళ్తే మీరు వెళ్ళండి నేను చెప్తానంటే వాడిని ఎప్పుడు నమ్మొద్దు. కూర్చోబెట్టి మాట్లాడి, మీ ఎదురుగా మాట్లాడి ఇతను వస్తున్నాడు, ఇతనికి ఏం చేస్తారో అని చేస్తేనే నమ్మండి, లేకపోతే నమ్మొద్దు. లేదా పదండి మనం వెళ్దాం, నేను ఫలానా రోజున క్యాబినెట్ మీటింగ్ ఉంది రండి కల్పిస్తాను, ఫలానా రోజు సెక్రటరీ రండి తీసుకెళ్తాను, అన్ని ఫోటోలు పెడతావు కదా అయ్యా నువ్వు. ప్రతిదీ లాంగ్ షాట్, క్లోజప్, లెఫ్ట్ యాంగిల్, రైట్ యాంగిల్ పెడతావు కదా. సుగాలి ప్రీతి తల్లిని తీసుకెళ్ళి నువ్వు ఎందుకు హోంమంత్రితో కల్పించిన ఫోటోలు ఎందుకు బయటికి రావు? ఎందుకు చేయవా పని? రాజకీయాల కోసం వాడుకున్నామా?
దేన్నైనా రాజకీయాల కోసం వాడుకునేంత నీచ రాజకీయాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ప్రతి అంశాన్ని రాజకీయాల కోసం వాడుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ సార్ ఏంటంటే, ఈ అంశాన్ని పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు. అది ఇప్పుడు ప్రజలు కూడా బాగా నమ్మారు. ఆయనకి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈ ఫ్యాన్స్‌కి ఇది ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించాలి గదా! బోలెడు మంది ఫ్యాన్స్ ఫోన్ చేస్తున్నారు నాకు. నిజంగా. మీరు చెప్పిందే రైట్. మీరు చెప్పినట్టే జరుగుతుంది. పవన్ కళ్యాణ్‌ని నమ్మాల్సింది లేదు అని స్టార్టింగ్ నేను 2019కి పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు చాలామంది నాకు అగెన్స్ట్ అయిపోయినారు. అప్పుడు ఎన్నికల లోపల చాలామంది పవన్ కళ్యాణ్ వైఖరి చూసి అట్లనే కనపడుతుంది అని అన్నారు. ఎన్నికల తర్వాత మేము మావాడు డిప్యూటీ సీఎం అయినాడు అది ఇది అని మాట్లాడేవాళ్ళు దాదాపు 50-60% పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించడం మొదలుపెట్టినారు. ఆల్రెడీ 50-60% పవన్ కళ్యాణ్కి ఓటు వేసిన వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. దాంట్లో డౌటే లేదు. 50-60%. ఆ మిగిలిన 40%కి రాబోయే రోజుల్లో ఇంకా తెలిసిపోతుంది. ఇక మిగిలిన వాళ్ళు అంటారా, కొంతమంది ఉంటారు ఆ మానసిక రోగం వాళ్ళు కట్టె కాలేదాకా నేను పవన్ కళ్యాణ్తోనే మానసిక రోగులు ఉంటారు. అరే కట్టె కాలేదాకా ప్రతి ఓడు ఇప్పుడు కట్టె కాలేదాకా నేను పవన్ కళ్యాణ్తోనే, కట్టె కాలేదాకా నేను కేసీఆర్తోనే, కట్టె కాలేదాకా జగన్మోహన్ రెడ్డితోనే అనేవాళ్ళు మరి ఇక మీరు అందరూ కట్టె కాలేదాకా వాళ్ళతోనే ఉన్నప్పుడు ఇంక ఎన్నికలు పెట్టడం ఎందుకు? ఎన్నికలు 5 సంవత్సరాల కోసం ఎందుకు పెడతారు? వాళ్ళ పనితీరు కరెక్ట్ ఉందా లేదా అని బేరీజు వేసుకొని మీరు వాళ్ళ పనితీరుతో సంతృప్తికరంగా ఉన్నారా లేదా వాళ్ళని కొనసాగించాలా వద్దానే కదా. సో కట్టె కాలే వరకు నేను పవన్ కళ్యాణ్తోనే ఉంటాను, నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానంటే వాడు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకి వాడు. అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు క్వశ్చన్ చేయాలి. అది అందులో ఎన్నికలు పెట్టేదే అందుకు కదా. నువ్వు కట్టె కాలే వరకు ఒక పార్టీతో ఉన్నాడా ప్రతి ఒక్కడు అనుకున్నాడు అనుకోండి, ఇంకా ఎన్నికలు ఎందుకు? అవసరం లేదు కదా. కట్టెగాలేదాకా వాడికి ఓటేస్తావు నువ్వు, ఇది ఎన్నికలు ఎందుకు పెట్టడం? ఇంకా అట్లనే చూసుకున్నట్టయితే ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా కూడా ఆ వ్యాన్ ఎక్కి 30,000 మంది మహిళా అదృశ్యమయ్యారు. దీని మీద ఎందుకు స్పందిస్తలేరు జగన్మోహన్ రెడ్డి, నా ఆడపడుచులు, నా ఆడబిడ్డలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గొంతు చించుకొని అసలు అవి చూస్తే ఇట్లా ఊగిపోతూ ఉంటారు ఆయన. మరి 30,000 మంది మరి వీళ్ళు అధికారంలోకి వస్తే వెనక్కి తీసుకొస్తా అన్నారు. మరి వెనక్కి తీసుకొచ్చారా? అసలు నిజంగానే 30,000 మంది అదృశ్యమయ్యారా మరి ఆంధ్రప్రదేశ్లో? సుగాలి ప్రీతి గారి తల్లి పోరాటం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిజస్వరూపం బయటపడింది. సుగాలి ప్రీతి అంశంలో పవన్ కళ్యాణ్ ఎక్స్పోజ్ అయిపోయినాడు. అట్లాగే ఇంకొకటి కూడా చాలా అంశాలు వాళ్ళు చెప్పిన ప్రతి అబద్ధం దాదాపు ఎక్స్పోజ్ అయిపోయినారు. సో కౌన్సిల్లో పవన్ కళ్యాణ్నే ఒక క్వశ్చన్ అడిగారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కాబట్టి పంచాయతీ భవనాలకి రంగులేయడం కోసం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయని, మళ్ళీ ఆ రంగులు చెరిపేయడం కోసం మళ్ళీ 3,000 ఖర్చు అయినాయని చెప్పినాడు. సో ఈయనని మంత్రిగా ప్రశ్న అడిగినారు. ప్రశ్న అడిగితే 110 కోట్లు అయింది మొత్తం అని చెప్పినాడు ఆయన. సో అక్కడ సిగ్గు లేకుండా నేను చేసింది తప్పు అని అక్కడ ఒప్పుకున్నట్టు అయిపోయింది. ఇక్కడ 30,000 మంది అదృశ్యమైన విషయము, 30,000 మంది అదృశ్యం అయిపోతే అదృశ్యం అయిన వాళ్ళు వచ్చి మేము అదృశ్యం కాలేదు అని చెప్పాలి, అది అని చెప్పాలి. సో అక్కడ అదృశ్యమైన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు చెప్తారు అదృశ్యం కాలేదని? ఎవరు చెప్పాలా? కుటుంబ సభ్యులైనా ఎట్లా చెప్తారు? ఎవరికి మీ కుటుంబ సభ్యులు అదృశ్యమైనారని చెప్పలేదు కదా. 30,000 మంది అదృశ్యమైనని చెప్పినారు. ఎవరి పేరు అదృశ్యమని చెప్పాలా? ఆధారాలు చెప్పలే కదా ఆయన. నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయని చెప్తాడు ఆయన. ఏమైనా సరే కేంద్ర నిఘా వర్గాలకు ఏమీ పని లేదు. ఉగ్రవాదులు దాడి చేస్తున్నారా లేదా, లేకపోతే విదేశాలకు వెళ్ళి మన మీద ఎవరేం కుట్రలు పన్నుతున్నారు, ఇక్కడ ఏ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, మిలిటెంట్లు చొరబాటు ఉన్నారా లేదా, నక్సలైట్లు ఉన్నారా లేదా, ఈ పని ఏం లేదు నిఘా వర్గాలకి. పవన్ కళ్యాణ్ మీద కడప రౌడీలు వచ్చి దాడి చేయడం ఉన్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మహిళలు అదృశ్యమైన లేదా, ఈ రిపోర్ట్లు పవన్ కళ్యాణ్కి ఇవ్వడం కోసమే ఉన్నారు కేంద్ర నిఘా వర్గాలు. సాయంత్రం వచ్చి పవన్ కళ్యాణ్తో మంచింగ్ చేసుకుంటా చెప్తా ఉంటారేమో డైలీ. కేంద్రం ఈ పవన్ కళ్యాణ్కి రిపోర్ట్ చేసేట్టే మాట్లాడతాడు ఆయన. పచ్చి అబద్ధాల కోరు, నయవంచకుడు, నమ్మక ద్రోహి, ప్రతిదీ ఇట్లా మభ్య పెట్టడం. సో ఇప్పుడు అది ఎవరు దానికోసం పోరాటం చేయాలా? ఆ నెపం ఎవరి మీద వేసినాడు ఆయన? మహిళలు ఎవరి వల్ల అదృశ్యమైన అన్నారు? వాలంటీర్ల మీద అదృశ్యమైనారు. సో ఈ రోజున నేను ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళందరికీ ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నియోజకవర్గాల వారీగా మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోండి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్. విత్ ఇన్ ఇమీడియట్లీ మీరందరూ మీ నియోజకవర్గాల్లో ప్రదర్శనలు చేయండి. పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పారు, దానికి మేము కారణమని చెప్పారు.
ఆ 30,000 మంది పేర్లన్నా బయట పెట్టాలి. పేర్లు బయట పెట్టలేకపోతే నేను తప్పు చేశానని క్షమాపణ చెప్పేంత వరకు మేము ప్రదర్శన చేస్తూనే ఉంటామని వాళ్ళు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని తిరగాలి. ఎవరు? వాలంటీర్లు అందరూ 2,50,000 మంది వాలంటీర్లు అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరూ ఇమ్మీడియట్గా పరస్పరం కలుసుకొని, ఇవాళ ఎంత శనివారం కదా, ఇవాళ రేపట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో వాట్సాప్ గ్రూపులు ఫామ్ అయిపోవాలి. వాట్సాప్ గ్రూపులు ఫామ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ 30,000 మంది లిస్ట్ ఇవ్వండి, మీకు కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చారన్నారు కదా లిస్టు, ఆ లిస్ట్ ఇవ్వండి మాకు. ఆ లిస్ట్ మాకు ఇవ్వకపోతే మేము మీ 21 మంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందర మేము ధర్నా చేస్తాం, క్షమాపణ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్న వాలంటీర్లు అందరూ ఇమ్మీడియట్గా ఒక నియోజకవర్గం వారీగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏం చేశారు కరోనా టైంలో, వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టుకొని, అంటే అన్న తమ్ములు కూడా అక్క చెల్లెలు కూడా దూరంగా ఉండి మాకెక్కడో రోగం అంటుతుందో అని ఉన్న రోజులలో పనిచేసిన వాళ్ళు ఎవరు? డాక్టర్లు, పోలీసులు, అంటే వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, వాలంటీర్లు ప్రాణాలు పణం పెట్టుకొని సేవలు అందించారు. ఇంటింటికి సరుకులు అందించడం కానీ, మందులు అందించడం కానీ, సేవలు చేయడం కానీ చేశారు. సో అటువంటి వాలంటీర్ల మీద నువ్వు ఎంత పెద్ద నేపం వేసావు, ఎంత నీచమైన ఆరోపణది. మహిళలని వ్యభిచార కూపాలకు అమ్మే వృత్తి అంటే ఎంత నీచమైన మాట అది. ఎవరు చేస్తారు ఆ పని? ఆ దాంట్లో 2.5 లక్షల్లో దాదాపు 1,00,000 మంది ఆడపిల్లలు ఉన్నారు, వాలంటీర్లు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఎంత నీచమైన ఆరోపణ చేసావు నువ్వు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చాక మరి ఇంతమంది నిజంగా మిస్ అయ్యారంటే కనీసం 42 మంది కూడా మిస్సింగ్ లేరు అని చెప్పి కాదమ్మా. ఇప్పుడు సుగాలి ప్రీతి అంటే సుగాలి ప్రీతిని వాడుకుని రాజకీయంగా చేశారు కాబట్టి ఆ తల్లి నిలదీస్తుంది. ఇక్కడ ఆరోపణ, ఇక్కడ బాధితులు ఎవరు? 30,000 మంది లేరు అక్కడ. కానీ అదృశ్యం కాకపోయినా కానీ అదృశ్యమని చెప్పింది ఎవరి వల్ల అని చెప్పాడు? వాలంటీర్లు రేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్లు అందరూ యూనిటీగా ఫామ్ అవ్వాలి. ఫామ్ అయ్యి వాళ్ళు కొన్ని నిర్దిష్టమైన 2-3 కార్యాచరణ నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, పవన్ కళ్యాణ్ని క్షమాపణ చెప్పాలి. 30,000 మంది అమ్మాయిలు అదృశ్యం కాకపోయినా కానీ అయ్యారని చెప్పాను అని చెప్పాలి, ఒప్పుకోవాలి. మా దగ్గర ఎటువంటి నిర్దిష్టమైన సమాచారం లేదు, లేదా సమాచారం బయటపెట్టు. ఆ 30,000 మంది పేర్లు బయటపెట్టు. ఫలానా పాప, ఫలానా తల్లి, ఫలానా తండ్రి, ఫలానా గ్రామం, ఫలానా రోజున మిస్ అయింది. ఆ 30,000 మంది పెట్టు, లేకపోతే క్షమాపణ చెప్పు. మాకు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి. ఇది చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 5 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఎవరు? అమరావతి పేరు మీద. దాని మీద ప్రజలందరూ ఇప్పుడు దాకా 102, 103 మందో రాశారు. మనం ఇంటర్వ్యూ చేసాం కదా, దాని దాకా ఇప్పుడే 102 మందో ఎంతమందో. ప్రతి ఒక్క వాలంటీర్ మీకు 5,000 బదులు 10,000 ఇస్తాన్నాడు కదా, మిమ్మల్ని ఆశ పెట్టాడు కదా, మీ ఉద్యోగమే వీక్ పెట్టేశాడు. 5,000 కూడా లేకుండా చేశాడు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్ల జీవో అంటే ఏదైతే ఉందో ఆ జీవో అనేదే లేనప్పుడు నేను ఎట్లా ఇస్తా 10,000 అని చెప్పేసి అంటున్నారు. వాలంటీర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉద్యోగం కాదు, అది స్వచ్ఛంద సేవ. స్వచ్ఛంద సేవ చేసేందుకు గౌరవ వేతనం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అది ఉద్యోగం కాదు. ఓకే, ఆ ఉద్యోగం ఎప్పుడు నిలిపేశారు? మార్చిలో నిలిపివేశారు. ఎన్నికల కోడ్ వస్తుందని వీళ్ళు గగ్గోలు పెడుతుంటే, ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారని వీళ్ళు గగ్గోలు పెడితే ఈ 2 నెలలు వాలంటీర్లకి ఉద్యోగం లేవు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేము మళ్ళీ 5,000 ఇస్తామని జగన్మోహన్ రెడ్డి అంటే, మేము 10,000 ఇస్తామని చెప్పినారు. సో ఏ జీవో ప్రకారం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సేవలు మొదలుపెట్టినాడో ఆ జీవో వీళ్ళు ఇవ్వచ్చు కదా. ఇవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల దీనికోసం ఒక జీవో ఇచ్చాడు కదా, మొదలు పెట్టడం కోసము. ఆ తర్వాత దాన్ని ఆపేయడం కోసం ఇంకో జీవో ఇచ్చాడు, ఆగిపోయింది. ఆ జీవో వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి ఏ జీవోతో వాలంటీర్లను తీసుకొచ్చాడో నువ్వు అదే జీవో మళ్ళీ ఇష్యూ చేయొచ్చు కదా. వాలంటీర్లు తీసుకోవడానికి ఒక జీవో ఉంటుంది, ఆపేయడానికి ఒక జీవో ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆపేయడానికి ఉన్న జీవో కారణంగా మేము మిమ్మల్ని తీసుకోలేకపోతున్నాం అంటున్నారు. ఇచ్చారు కదా ఒకసారి జీవో, ఆ జీవో నువ్వు మళ్ళీ ఇవ్వచ్చు కదా. 5,000 బదులు 10,000 ఇస్తా అన్నావు కదా. ఈయన కంటే నమ్మక ద్రోహి నయవంచకుడు ఎవడు ఉండడు. అట్లనే ఇంకోటి చెప్పింది ఏంటంటే, ఒకవేళ మంచిగా చదువుకొని ఉంటే 15,000 జీతం వచ్చే ఉద్యోగాలు 30,000 వరకు కూడా వచ్చే ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. అది వేరే, అది వాలంటీర్ ఉద్యోగం కాదు అది. సో వాలంటీర్లు గౌరవ వేతనమే 10,000 చేస్తా అన్నాడు. 10,000 కూడా లేకుండా లేదు పొమ్మంటున్నాడు. సో మాకు 10,000 ఇవ్వడానికి నీకు డబ్బులు లేవు, కానీ
అమరావతిలో లక్షల కోట్లు దోచుకోవడానికి నీకు అవకాశం ఉందా? వాలంటీర్లు ఆలోచించాలా. మాకు ఇవ్వడానికి డబ్బులు లేవు, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు దోచుకునేందుకు నువ్వు చేస్తున్నావు. కాబట్టి అందరూ సుప్రీంకోర్టుకి ప్రజలైతే ఎలా రాస్తున్నారో ప్రతి ఒక్క వాలంటీర్ తక్షణమే ఒక లెటర్ రాయాలి. ఏమని? ఆ ఫార్మాట్ కావాలంటే వాలంటీర్లు మాకు ఈమెయిల్ చేస్తే మా ఈమెయిల్ ఐడి వచ్చి DICSOOCHI@gmail.com. దానికి ఈమెయిల్ చేస్తే వాలంటీర్లు అందరూ వాళ్ళకి ఆ PDF పంపిస్తాను. ఇప్పటి వరకు ఎంతమంది రిజిస్టర్ పోస్ట్ పంపించారో పంపిస్తాను. ఇంకొకటి ఫస్ట్ నుంచి రిజిస్టర్ పోస్ట్ లేదంట, స్పీడ్ పోస్ట్ మాత్రమే ఉంటుంది. సో స్పీడ్ పోస్ట్ పంపించాలి ఫస్ట్ నుంచి. సో వాలంటీర్లు అందరూ అదొక ఫామ్ డౌన్లోడ్ చేసుకొని 4 పేజీలు ఉంటాయి, 3 పేజీల మీద సంతకం పెట్టి 4 పేజీలు సంతకం పెట్టి దాని కింద డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఆధార్ కార్డు చివరి 4 అంకెలు ఫోన్ నంబర్ రాసి దాన్ని స్పీడ్ పోస్ట్ చేయాలి. స్పీడ్ పోస్ట్ చేసి ఆ స్పీడ్ పోస్ట్ సీటు వాళ్ళ గ్రూప్స్లో షేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క వాలంటీర్ ఈ కార్యక్రమం చేయాలి. నాకు ఇవ్వడానికి డబ్బులు లేవు, నువ్వైతే దోచుకుంటావు, నువ్వు ఎట్లా దోచుకుంటావు అని కార్యాచరణ చేపట్టాలి. సో ఈ రసీదులన్నీ ఇప్పుడు 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. 2.5 లక్షల మంది సుప్రీంకోర్టుకి లెటర్ రాస్తే అమరావతి అవినీతి మీద విచారణ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్లు రాయటం మొదలు పెట్టగానే చంద్రబాబు నాయుడు టక్మని జీవో ఇస్తాడు, వాలంటీర్లు రండి 10,000 జీతం అని. ప్రతి ఒక్క వాలంటీర్ లెటర్ రాస్తే మాత్రము ఇమీడియట్గా వాళ్ళకి జాబ్లు వచ్చేస్తాయి. వాలంటీర్ మళ్ళీ తీసుకుంటాడు విత్ 10,000 జీతం. అలాగే వాలంటీర్లు వాళ్ళు రాయటంతో పాటు తలా ఒక 10 మంది చేత రాయించండి, వాళ్ళ కవర్లోనే పెట్టి పంపించచ్చు. ఈ పని వాలంటీర్లు కనుక తక్షణమే మొదలు పెడితే వాళ్ళకి జాబ్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఖజానా దోపిడీని అరికట్టిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఈమెయిల్ జరుగుతుంది, ప్రజలకి ఈమెయిల్ జరుగుతుంది. ప్రజలు అనుకుంటారు, అరే అప్పుడు ఏమవుతుంది, ఖజానా దోపిడీ ఆగిపోతే కరెంట్ రేట్లు తగ్గుతాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి, ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రజలకు దృష్టిలో వాళ్ళ విలువ పెరుగుతుంది. అరే వాలంటీర్లు ఇంత మంచి పని చేశారు, అవినీతిని అరికట్టారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే నిన్న ఒక వీడియో రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో అది పెచ్చులు ఊడిపోతున్న ఇంత నాసిరకంగా కట్టారని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నీ చూపెట్టడం, అంటే ఏదైతే పెచ్చులు ఊడిపోయాయో అవన్నిటి గురించి చూపెట్టడం జరిగింది. నిజంగా మరి అది 100ల కోట్లది కదా సార్ ఆ ప్యాలెస్. అది అంత తొందరగానే ఇట్లా అయిపోతుందా? ఇంత పెచ్చులు ఊడిపోయి కింద పడిపోయి అట్లా అయిపోతుంది అంటారా? అసలు ఏంటంటారు దీన్ని, ఈ వీడియో వెనకాల అసలు కథ ఏంటంటారు? ఇక్కడ 2 అంశాలు, సుగాలి ప్రీతి అంశం ఒకటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం ఒకటి బాగా వేధిస్తుంది వాళ్ళని. పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? మళ్ళీ రిషికొండ ప్యాలెస్ని తీసుకురావాలంటారా? పైన మీరు ఊడిపోతే పెచ్చి ఇట్లా ఊడిపోతుంది, ఊడిపోయి ఎక్కడ ఊడిపోయిందో అక్కడే పడుతుంది. 5 అడుగులు లోతుల పడదు. అంటే గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. కట్ చేసి పీకి ఇట్లా పడేసినాడు. స్టాండ్ మీద నిలబడతాడు, స్టాండ్ మీద నిలబడిన వ్యక్తి ఏం చేస్తాడు, దాన్ని కట్ చేస్తాడు. కట్ చేసి కింద పడేసుకోవాలంటే స్టాండ్ ఉంటుంది కదా కింద, దేని మీద నిలబడి కట్ చేసిండో అది పక్క జరిపి అక్కడ పెట్టాలా, అంత తెలియలేదు. ఇట్లా కట్ చేసి ఇట్లా పక్కన పడేసినాడు. పక్కన పడేసి అంటే అక్కడ దొరికిపోయినాను. సో జగన్మోహన్ రెడ్డి తను ఉండటం కోసము అంత నాసిరకమైన కట్టడాలు కట్టుకుంటాడా? అది కూడా మళ్ళీ 350 కోట్లు, 400, 500 కోట్ల. అది సెక్రటేరియట్ మరియు పరిపాలనా భవనాలు అవి. సెక్రటేరియట్ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటేరియట్ అక్కడికి మార్చాలని కదా అవి కట్టింది. అంటే అక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, మరి అంత తను ఉండకపోతే అంత కాస్ట్లీ ఎందుకు చేయించడం, కమోడ్సే కావచ్చు అవన్నీ కావచ్చు, అంత కాస్ట్లీ ఎందుకు చేపిస్తారని చెప్పేసి కూడా. అంత కాస్ట్లీ చేసి వీళ్ళే అన్నారు కదా, మరి అంత నాసిరకమైన పనులు చేయించుకుంటాడా తను ఉండేటట్టయితే? వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పి మ్యాచ్ కావాలి కదమ్మా. అంటే 45,000 కమోడ్ చాలా చెప్పారు. ఓకే, ఎంత లక్షల రూపాయలు కమోడ్ ఉండొచ్చు, 40 లక్షలు ఎంతో అంటున్నారు, ఉండొచ్చు, తను కట్టించుకుండొచ్చు. అంత కమోడ్ కట్టించుకున్నాడు, మరి అంత నాసిరకమైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెచ్చులు కూడా అది సీలింగ్ కాదు, అది ఫాల్స్ సీలింగ్. అది ఫాల్స్ సీలింగ్ అవ్వదు. ఫాల్స్ సీలింగ్ ఏమైతే నీళ్ళు కారితే అక్కడ ఉబ్బుతుంది, అది కట్ చేసి సీపేజ్ ఏమైనా ఉంటే అక్కడ చెమ్మ వస్తుంది, పడిపోదు కిందకి. ఇవన్నీ కూడా వీళ్ళు పాపం ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్లు ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటారు. కన్ఫ్యూజన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నా కదా, తను ప్రజలకు సేవ చేయడం కోసము ఇలా చేయడం కోసం కాదు, పబ్లిసిటీ చేసి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకురావడం కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినాడు, పార్టీ పెట్టించినారు. నేను చాలాసార్లు చెప్తాను, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ప్రతిదీ చూస్తే పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు,
ఆయన తెలుగుదేశం పెట్టించిన పార్టీకి కేవలం బినామీ అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకురావడం కోసమే ఆయన పార్టీ స్థాపించినాడు. అది దానికి మీరు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు వన్ బై వన్ చదువుతూ ఉంటే మీకు రాను రాను అర్థమవుతూ ఉంటుంది. నేను 2019లో నేను ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్కి 101 ప్రశ్నలు అని ఒక రాయటం జరిగింది. సో ఆ 101 ప్రశ్నలు మీరు ఒకసారి మొత్తం క్షుణ్ణంగా చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు, కాపుల కోసం కాదు, అభిమానుల కోసం కాదు, జనసేన పార్టీ కోసం కాదు, బీజేపీ కోసం కాదు, దేశం కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం. కాబట్టి ఆ పార్టీ అనేది కాదు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు ఏదైతే పులివెందుల్లో జెడ్పీటీసీ గెలిచారు, అది ఏం జరిగిందో అందరు చూశారు. అయితే ఇప్పుడు మరి కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ గారి వర్ధంతి ఉంది. మరి అక్కడ ఎలా ఉండబోతుంది, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏంటంటారు? అంటే ఇప్పుడు పులివెందుల్లోనే ఓడిపోయారు కాబట్టి ఇంకా వైసీపీ చాప్టర్ క్లోజు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతులు జయంతులు జరిగే అవకాశాలు లేవు అన్నట్టుగా. అట్లా అంటే 2 రోజులు, రేపు లేదు ఎల్లుండి అవతల ఎల్లుండి వర్ధంతి కాబట్టి మనం చూద్దాము రాష్ట్రంలో. అంటే అక్కడ మీరు పోలీసులను పెట్టి ఈ ఊరు ఓటర్లని ఆ ఊరు పోలింగ్ స్టేషన్కి, ఆ ఊరు ఓటర్లని ఈ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని రానియకుండా అడ్డుకొని అంత చేస్తే వచ్చిన గెలుపది. సో ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో ఉంటాయి. నాకు తెలిసి 5 నుంచి 10,000 విగ్రహాల వరకు అయితే ఉండొచ్చు. 16,000 గ్రామాలు ఉన్నాయి కదా, 16,000 పైనే ఉంటాయి విగ్రహాలు. సో మన 16,000 విగ్రహాలు అక్కడ ఎలా జరుగుతాయి అనేది ఒక చిన్న కులమానం. నిజంగానే వ్యతిరేకత ఉందా? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గరికి జనాలు వస్తారా, రారా, నివాళి అర్పిస్తారా, అర్పించరా, ప్రతి విగ్రహం దగ్గర కార్యక్రమాలు జరుగుతా లేదా అనేది ఒక చిన్న టెస్ట్ లాంటిది. అది వాళ్ళందరికీ నేను వైసీపీ వాళ్ళకి చిన్న ఇది చెప్తున్నాను. మీ మీద కేసులు పెడుతున్నారు కదా, కేసులు పెడుతుంటే మరి మీరు కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్తారా లేకపోతే మీరే చేస్తారు? కాబట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ విగ్రహం ఉందో అక్కడ స్వచ్ఛందంగా మీరు అందరూ వస్తారు. కాబట్టి ఈ అమరావతి అవినీతి మీద కూడా ఆ విగ్రహం దగ్గర సంతకాల స్వీకరణ కార్యక్రమం ఒకటి పెట్టండి. మీ మీద లిక్కర్ కేసు అని లేని కేసులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా 5 లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడని మనం చెప్పాము. అది దాని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖలు రాస్తుంది. వైసీపీ కార్యకర్తలు కూడా రాయాలి కదా లేఖలు. వైసీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహం దగ్గర అందరూ కూముకుడతారు. 100 మందో 50 మందో ఆ నిర్వాహకులు ఉంటారు కదా, ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళు. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీరు ఎక్కడైతే వైఎస్ఆర్ గారు వర్ధంతి చేస్తున్నారో అక్కడ మీరు ఎంతమందిని పిలుస్తారో 100 లేకపోతే 150, 200 ఈ ఫామ్లో ప్రింట్అవుట్ చేసుకుని అక్కడ పెట్టుకోండి. చేసుకుని వచ్చిన వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించండి. సంతకాలు పెట్టించి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి రిజిస్టర్ పోస్ట్ పంపించండి. మీ వాలంటీర్ని అడిగితే వాలంటీర్ గ్రూప్స్ అందరికీ ఇది పంపించాము. ఇది ఆల్రెడీ వాలంటీర్ గ్రూపుల్లో ఈ పీడిఎఫ్ ఫార్మాట్ వెళ్ళింది. సో వాలంటీర్లు ఎవరైనా సరే కొత్తగా గ్రూప్ ఫామ్ చేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళు నాకు ఈమెయిల్ చేస్తే వాళ్ళకి పంపిస్తాను. మీ వాలంటీర్ని అడగండి, లేకపోతే మీరు మా ఈమెయిల్ ఐడికి పెట్టినా సరే dacsooch@gmail.com పంపించినా సరే పంపిస్తాను. ప్రింట్ చేసి మీరు తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి మీరు స్పీడ్ పోస్ట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈడీని, సిబిఐని తీవ్రమైన మాటలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈడీ, సిబిఐ దోషుల మీద కేసులు పెట్టకుండా అమాయకుల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు, నిజమైన దోషుల మీద కేసులు పెట్టట్లేదు అని చీఫ్ జస్టిస్ గారు అంటున్నారు. 2-3 సార్లు అన్నారు ఈడీ మీద, సిబిఐ మీద. సో ఆ చీఫ్ జస్టిస్ గారి పదవీ కాలం ఇంకా కొన్ని నెలలు మాత్రమే ఉంది, ఇంకా 2 నెలలే ఉంది. సో మీరు 2వ తారీఖు నాడు రాయండి. ప్రతి విగ్రహం దగ్గర 16,000 గ్రామాలు ఉన్నాయి, దాదాపు 20,000 విగ్రహాలు ఉంటాయి. ప్రతి విగ్రహం దగ్గర మీరు 100 చేస్తే 20 లక్షల లెటర్స్ వెళ్ళొచ్చు. మీకు పెద్ద విషయం కాదు అది. సో మీ మీద ఎలాగైతే కేసులు పెడుతున్నారో మీరు నిజమైన అవినీతికో మీద లేని కేసులు మీ మీద పెడుతున్నప్పుడు మీరు ఉన్న కేసు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్ళడానికి మీకు ఇబ్బంది ఏంటి? సో ఈ కార్యాచరణ మీరు ఈ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర వర్ధంతి నిర్వహించే నిర్వాహకులందరూ చేపట్టవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే వైఎస్ఆర్ స్ట్రాంగ్గా ఉందని, సంఘటితంగా ఉందని చెప్పొచ్చు. అలాగే చాలామంది ఏమంటారంటే మేము లేఖలు రాస్తే మా మీద వేధింపులు ఉంటాయేమో అంటున్నారు. సుప్రీంకోర్టుకి లెటర్ రాస్తే వేధిస్తే కనుక అధికారి ఉద్యోగం పోతుంది.
ఇదిగో నేను సుప్రీంకోర్టుకి లేఖ రాశాను, ఇదిగో ఆ రసీదు, కాబట్టి నన్ను వేధిస్తున్నారు అని ఇంకో లేఖ రాశారనుకోండి సుప్రీంకోర్టుకి, ఇట్లా అవినీతి జరిగిందని మీకు లేఖ రాసినందుకు నన్ను వేధిస్తున్నారు అని ఇంకో లెటర్ రాస్తే ఆ డౌట్ ఇంకా ఎవరైనా సరే, ఎంత పెద్ద అధికారైనా సరే. సో అది కూడా మీకు ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మీరు సుప్రీంకోర్టుకి లేఖ రాయటం అనేది మీకు ఆ రిజిస్టర్ పోస్ట్ రసీదు ఒక రక్షణ కవచంలాగా కూడా మీకు ఉపయోగపడుతుంది. అట్లానే చూస్తే ఇప్పుడు బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయి. సో ఇప్పుడు మరి గెలుపు అవకాశాలు ఏ పార్టీకి దక్కబోతుంది? బీహార్లో అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఈ ఓటర్ లిస్ట్ దాంట్లో చాలా గొడవలైనాయి. కొన్ని అంటే ఆధార్ కార్డు లేని వాళ్ళకు కూడా ఉంటే కూడా దాన్ని మేము ప్రామాణికంగా తీసుకోము, ఓటు తీసేస్తామని దాదాపు 65 లక్షల మంది ఓటర్లు ఇస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి ఆధార్ కార్డు కూడా తీసుకోమని చెప్పిన తర్వాత మళ్ళీ కొత్త ఓటర్ లిస్ట్ తయారవుతుంది. అది అయిన తర్వాత ఆల్రెడీ ప్రచురితమైన ఓటర్ లిస్టులో చూస్తే ఒక ఇంట్లో 500 మంది ఉన్నారు, 585 మంది ఉన్నారు. ఒక ఇంట్లో 500 మంది ఉన్నారు కదా. దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, జైన్లు ఉన్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? అంటే అన్ని దొంగ ఓట్లు. అటువంటివి కొల్లలుగా బయటపడుతుంటే ఎన్నికల కమిషన్ ఈ దొంగ ఓట్లను చేర్చి బీజేపీని గెలిపించడానికి కృషి చేస్తుందని అందరికీ అర్థమైపోతుంది. మొన్న కేవలము మా కర్ణాటకలోనే మహదేవ్పురాది రాహుల్ గాంధీ గారు బయటపెట్టారు. ఈ ఎస్ఐఆర్ వల్ల బీహార్లో అటువంటివి కొన్ని వేలు బయటపడుతున్నాయి. సో ఇదంతా బీజేపీని గెలిపించడానికి చేస్తున్న కుట్ర అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది. అట్లాగే అక్కడ బీజేపీ మంత్రి ఒక ఆయన వెళ్తుంటే ప్రజలు రాళ్ళు గుచ్చుకుని కారు అద్దాలు పగలు కొట్టి పరిగెత్తించి తరిమేశారు, ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని. సో బీజేపీ పట్ల నితీష్ కుమార్ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతుంది. హర్యానాలో కూడా ఇదే పరిస్థితి. హర్యానాలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలని మంత్రులని ప్రచారం చేయనివ్వలేదు. మా ఊర్లోకి రావద్దని బాజాబ్తా బోర్డులు పెట్టండి అక్కడ. అయినా కానీ అక్కడ బీజేపీ గెలిచింది. ఎట్లా గెలిచింది? ఈవీఎం ట్యాంపరింగ్, దొంగ ఓట్లు. ఇప్పుడు దొంగ ఓట్లు బయటపడ్డాయి కదా. ఇప్పుడు దొంగ ఓట్లు బయటపడితే అక్కడ అన్ని ఓట్లు ఎట్లా ఉన్నాయని అందరూ ప్రశ్నిస్తున్నారు. సో ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఇప్పుడు హర్యానాలో అటువంటి ఎక్సర్సైజ్ ఏం జరగలేదు. సో ఇప్పుడు అలా జరుగుతుందని పసిగట్టారు కాబట్టి అవన్నీ తీసేస్తారు. కాబట్టి ఇక్కడ 99% 243 స్థానాలు ఉన్నాయి. 243 స్థానాల్లో నాకు తెలిసి 170 నుంచి 180 స్థానాల వరకు కాంగ్రెస్ ఆర్జేడీ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆర్జేడీ గెలవగానే అక్కడ రాహుల్ గాంధీ మీద ఒక పాపులారిటీ సర్వే జరిగింది ఈ మధ్య. ఇంతకుముందు మోడీ పాపులారిటీ 55 to 60% ఉంటే రాహుల్ గాంధీ 28 to 30 అట్లా ఉండేది, ఇతరులకే ఉండేది. ఇప్పుడు కేవలం ఇద్దరి మధ్యలో ఉంది ఫైట్, రాహుల్ గాంధీ మోడీ. సో రాహుల్ గాంధీ 51, మోడీ 49, మొన్న లేటెస్ట్ 1 వీక్ కింద జరిగిన సర్వే. సో రాహుల్ గాంధీ సర్వే ఇమేజ్ షూటప్ అవుతుందంటే డెఫినెట్గా బీజేపీ గడ్డు కాలం. మోడీని మారుస్తారా మారవరా అనేది పక్కన పెడితే, అలాగే నిన్న ఢిల్లీ యూనివర్సిటీ ఏం చెప్పింది, మోడీ సర్టిఫికేట్ చూపించడానికి వీలు లేదని. ఇప్పుడు నేను డిగ్రీ పాస్ అయినా అని ఎన్నికల అఫిడవిట్లో చెప్పినాడు, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని. అంటే ప్రధానమంత్రి అవ్వడానికి డిగ్రీ అవసరం లేదు, ఎంబీఏ ఎమ్మెల్యే అవ్వడం కూడా అవసరం లేదు. కానీ ఆయన నేను డిగ్రీ చదివినా అని చెప్పుకోవడం కోసం దొంగ సర్టిఫికేట్లు పెట్టినాడు. దొంగ సర్టిఫికేట్ పెడితే ఆయన 78లో డిగ్రీ చేసినట్టు చెప్తున్నాడు ఆయన గుజరాత్ యూనివర్సిటీలో 1978లో చేత్తో రాసేది డిగ్రీలు, కంప్యూటర్స్ లేవు అప్పుడు. కానీ మోడీ చూపిస్తున్న డిగ్రీ కంప్యూటరైజ్డ్. సో అక్కడ అట్లాగే ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేసిన వాళ్ళు కూడా, ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చేసినారట. ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన చదివినప్పుడు అందరు వచ్చి నా డిగ్రీ ఇది, మోడీ డిగ్రీ ఇది, నాది చేత్తో రాసి ఉంది, ఇది కంప్యూటరైజ్డ్ ఉంది, ఎట్లయితుంది ఇది? ఒకే సంవత్సరంలో అందరికీ ఒక విధంగా డిగ్రీలు, ఇంకొక విధంగా ఇయ్యారు కదా. సో దీనికోసం ఒక ఆయన కోర్టుకు పోతే ఢిల్లీ యూనివర్సిటీ ఏమన్నదంటే అది చూపించాల్సిన అవసరం లేదు, అది వ్యక్తిగతం అని తీర్పిచ్చింది. దాని మీద ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. విషయం ఏంటంటే ఇది 2016 నుంచి పెండింగ్లో ఉంది. ఏ రోజైతే అది దొంగ డిగ్రీ అని చెప్పినాడో, మోడీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినాడని చెప్పడం నేరం. అంటే అఫిడవిట్ అంటే ఏంటి? ప్రతిజ్ఞ. ఈ దీంట్లో ఉన్న సమాచారం అంతా నిజమని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అఫిడవిట్ అంటే ప్రమాణపూర్వకంగా చెప్పడం. సో ప్రమాణపూర్వకంగా
మీరు రాజ్యాంగానికి అబద్ధం చెప్పారు కాబట్టి మీరు ఎంపీగా ఉండేందుకు అనర్హులైపోతారు ఆటోమేటిక్గా. ఎంపీగా ఉన్న అనర్హులైపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రధానమంత్రి పదవి పోతుంది. సో మీరు ప్రధానమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేని వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు ఆడాడు అని బయటపడిపోతుంది. కాబట్టి దాన్ని దాచుకోవడానికి ఢిల్లీ హైకోర్టు నుంచి తీర్పు ఎట్లా ఇచ్చినట్టు మనకు తెలియదు కానీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే డెఫినెట్గా సుప్రీంకోర్టు దానికి బయట పెట్టాలి అంటే బయట పెట్టక తప్పదు. దానివల్ల మోడీకి పదవి పోతుంది. లేదు సెప్టెంబరు ఇదంతా ఎందుకు పెద్ద పెంట అయ్యేలాగుంది, నేనే దిగిపోతేనేమని ఈ సెప్టెంబర్ 16-17 ఆయనకి 75 years కంప్లీట్ అవుతాయి. 75 years అయిపోయినాయి కాబట్టి నేను దిగిపోయినా ఆశ్చర్యం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొన్న చెప్పారు కదా, నేను ఆ మాట అంటే ఫస్ట్లో మాట్లాడారు 75 సంవత్సరాలు వచ్చేస్తే గౌరవంగా దిగిపోవాలి అని చెప్పేసి మాట్లాడి మళ్ళీ మొన్న ఒక వీడియో వచ్చేసింది. నేను అలాంటి మాటలు మాట్లాడలేదు, అంటే రాజకీయానికి ఏజ్కి సంబంధం లేదు, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వాళ్ళు ఒకవేళ చురుగ్గా ఉంటే రాజకీయాల్లో రాణించవచ్చు అని చెప్పేసి మళ్ళీ మాట మార్చారు. అంటే ఇది ఏమైనా ఒత్తిడి వల్ల అన్న మాట అంటారా? అంటే 2 ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు, ఇట్లా కావాలంటే ఇట్లా వాడుకోవచ్చు, అట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. సో ఇది ఏమన్నా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు అనుకోండి దిగిపోతాడు. కానీ అయితే బీహార్లో అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఎన్డీఏ కూలిపోయే అవకాశం ఉంటుంది. సో ఎన్డీఏ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన మద్దతు ఉపసంహరించుకుంటాడని, లేదా నితీష్ కుమార్ పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు పార్టీ, పాస్వాన్ ఇలా కొంతమంది మద్దతు ఉపసంహరించుకుని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని కొన్ని కథనాలు వస్తున్నాయి. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, ఎన్నికల్లో అవకతవకలు చేశారని చెప్పి దేశవ్యాప్తంగా ఇలా జరిగిందని చెప్తున్నారు రాహుల్ గాంధీ. సరే, దేశవ్యాప్తంగా జరిగింది కాబట్టి అవిశ్వాస తీర్మానం పెడతారు, మోడీని దింపుతారు. అవిశ్వాస తీర్మానానికి ఓటు వేసే వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల గెలిచిన చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు కూడా జరిగిందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఎట్లా తీసుకుంటావు నువ్వు? అంటే మోడీ చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు చేస్తే ఒప్ప? ఈవీఎం ట్యాంపరింగ్ తప్పే కదా, ఎవరు చేసిన తప్పే కదా. సో మోడీ చేసే తప్పు అయితే మరి చంద్రబాబు నాయుడు కూడా చేసిన తప్పు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం మారాలి కదా. అంటే మారాలంటే మళ్ళీ ఉప ఎన్నిక రావాలి. సో ఇక్కడ ప్రభుత్వం కూలిపోయే అవకాశం తక్కువ కంటే కూడా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో ప్రజలందరూ దానికి మధ్యంతర ఎన్నికలు అంటే అంత ఈజీ కాదు, ప్రజలందరూ రోడ్డు మీదకి రావాలి, పోరాటాలు చేయాలి. సో ఆ పోరాటాలు చేస్తే కనుక మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com.